హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రోహిత్. ఈరోజు మనం ఒక బత్తాయి గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న ఒక వీడియో పెట్టారు ఈ బత్తాయి గారు. ఇది మన భాగవతం అని చెప్పేసి ఒక చిన్న వీడియో బయట రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సారాంశం ఏందనేది ఒకసారి మనం చూద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. పొలిటీషియన్స్లో చాలామంది క్రిమినల్స్ని ఎన్నుకుంటున్నారు, ప్రజలు చేస్తున్నారు, ఇట్లా ఎన్నుకోవద్దని చెప్పేసి తను హితబోధ చేశాడు. అది మంచిగానే ఉంది. ఆ హితబోధలో ఎవరి గురించి చెప్పాడు? ఫర్ ఎగ్జాంపుల్, జగన్ గారి మీద కేసులు ఉన్నాయని ఇండైరెక్ట్గా చెప్తున్నాడా? లేదు ఇలా కేసులున్న ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాడా ఏంటి? ఒకవేళ ఇలా ప్రశ్నిస్తే కింద కామెంట్ చేయండి, ఇలా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాడని. ఓకేనా? ఇది ప్రొఫెషన్ వేరే, రాజకీయం వేరే. ఈ రెండింటిని మనం కలబోయకూడదు. ఎందుకంటే ఇంతకుముందు తిని వీడియోలో కూడా చెప్పాడు, పర్సనల్ విషయాన్ని రాజకీయం చేయకు, అది ఇది ఏదేదో తన నోటికి వచ్చినట్టు చాలా వల్గర్గా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇలాంటి మాటలు నీకు ఒక్కడికే వచ్చానా? మన భారతదేశంలో ఎవరికి రావానా? మరి నీ అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి అన్నావు. అభిమాన నటుడు వేరే, ఉప ముఖ్యమంత్రి వేరే. అభిమాన నటుడు అతని ప్రొఫెషన్, ఉప ముఖ్యమంత్రి తను చేస్తున్న ప్రజల కోసం చేస్తున్నది రాజకీయం. ఈ రాజకీయాన్ని దీన్ని ఎందుకు కలుపుతున్నావు అంటే చెప్పేటప్పుడు నీకు ఈ రెండు డిఫరెన్స్ అన్న విషయం నీకు తెలియదా? నువ్వేమో చదువుకున్నావా లేదా? అంటే నువ్వు అందరినీ క్రిటిసైజ్ చేసి మాట్లాడుతుంటావు కదా, ఇలాంటి క్రిటిసిజం దీనికి వర్తించదా నువ్వు చెప్పే దాంట్లో? ఎవరో తూర్పుగోదావరి జిల్లాలో భోగం మేళం జనసేన అది ఇది అని చెప్పేసి ఏదో చెప్పేశావు. అది నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నువ్వు భోగం మేళం దగ్గరికి నీలాంటి వాళ్ళు ఉండబట్టే కదా అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా వృత్తి అనేది ఒకటి ఏర్పాటు చేస్తే వాళ్ళు అలా చెయ్యరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాళ్ళకి ఏదైనా వృత్తిపరంగా ఏదైనా చేయడానికి ఏదైనా చేయొచ్చు కదా. అలాంటి భోగం మేళాలు వేయకుండా ఉంటారు వాళ్ళు. చేస్తున్నాడని తెలిసి కాబట్టే కదా తను సస్పెండ్ చేశారు. కార్యకలాపాలకి దూరంగా ఉండమనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. ఫస్ట్ ఒక నింద వచ్చింది అంటే నింద రాగానే కళ్ళు మూసుకొని గుడ్డెత్తి చేతిలో పడ్డట్టు సస్పెండ్ చేయడు కదా. దాని మీద ఒక ఎంక్వైరీ చేసి దాన్ని అసలు ఏం జరిగింది ఏంటి తీసుకొని ఆ రిపోర్ట్ వస్తుంది, గ్రౌండ్ రిపోర్ట్ అనేది. గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని దాన్ని బట్టి సస్పెండ్ చేస్తారు. ఇఫ్ నిజంగా తప్పు జరిగిందా లేదా, తప్పు జరిగితే చేయాల్సిందే. అది ఏ పార్టీ అయినా కానీ. క్రిమినల్ సపోర్ట్ చేస్తున్నారు అంటే వాడు తప్పు చేస్తున్నట్టే. అలా తప్పు చేశాడు కాబట్టి సస్పెండ్ చేస్తున్నాడు. నీది ఎలా ఉంటుందంటే ముందంతా ఆడ అలాంటోడు ఇలాంటోడు ఇదేం చేస్తుంది అదేం చేస్తుంది అని మొత్తం చెప్పి లాస్ట్లో దాన్ని ఏదో వెన్నపూస్తారు చూసావా, అట్లా మాట్లాడుతున్నట్టుంది. కాళహస్తి మర్డర్ దాన్ని ఎవరు వెనకేసుకురారు. తప్పు జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ జరుగుతుంది. ఇఫ్ తప్పు చేశారు అని అంటే వాళ్ళకి తగిన శిక్ష పడుతుంది. ఇక నువ్వు కార్యకలాపాలకు దూరంగా ఉండమని చెప్పారు అని అంటే ఎందుకు చెప్తారు కార్యకలాపాలకి? అది ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అయ్యింది కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తారు కూడా. ఈ బత్తాయి మాటలన్నీ జనసేనకు సపోర్ట్ చేస్తే జనసేన కూలీలు అయిపోతారా? ఇప్పుడు నువ్వెవడు కూలివి? ఎవడి ఇది అవుతున్నావు? ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు జనసేన సపోర్టర్స్ ఉన్నారు చూసావా, వాళ్ళు అంటున్నారు ఇట్లాంటి ఏంది అని. అలా అతను ఏమన్నా ఇట్లా తాగుతున్నాడా ఏంది అని. ఒకసారి ఇతను మాట్లాడింది ఒకసారి విందాం. ఫస్ట్ క్రిమినల్స్ గురించి తిని ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. క్రిమినల్స్ అంటే కేవలం ఇదే కాదు, ఆర్థిక నేరస్తులను కూడా మనం క్రిమినల్స్ కింద చూడాలి. అంటే ఆర్థిక నేరస్తులు అంటే మన జగన్ గారు అప్పుడేదో 1,00,000 కోట్లు అన్నారు. అది వాస్తవం 1,00,000 కోట్లు కాదు, అది 100 కోట్లు. తప్పే. 100 కోట్లు తిన్నా తప్పే. అది కోర్టులో జరుగుతూ ఉంది. అంటే ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకోవద్దని నువ్వు చెప్తున్నావా? అంటే జనాలకి ఏం ఇంజెక్ట్ చేస్తున్నావు? అతను తప్పు చేశాడు కానీ అంతకంటే ఎక్కువ ప్రజలకి న్యాయం చేశాడు కదా లాస్ట్ 5 ఇయర్స్లో. అతను మాకు సీఎం. ఇప్పుడు మాజీ అయితే అయ్యుండొచ్చు కానీ అతని పేరు అలా ఒక 5 ఇయర్స్ సీఎం కింద రికార్డ్ అయిపోతుంది. అతను ఒక చరిత్ర రాసేసాడు. ఆ చరిత్రని ఎవరు మార్చలేరు కూడా. పలానా టైం టు పలానా టైం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. ఎందుకంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ చేసి రాజకీయాల్లోకి వచ్చినవాడు ఆ డబ్బులను ఎందుకు సంపాదించడు? ఇలాంటి క్రైములు చేసే వాళ్ళని రాజకీయాల్లో మనం ఎంకరేజ్ చేసి మన నాయకుల్లాగా మనం చేయకూడదంటే వాళ్ళు ఇట్లాంటి హత్యలు ఎందుకు చేయరు? జస్ట్ ఇమాజిన్. అంటే ఏదన్నా జగన్ గారు ఏదైనా హత్య చేసినట్టు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ఏదైనా ఉంది అంటే పలానా ఉంది, జగన్ గారు ఇలా చేశారు అని చెప్పేసి చెప్పు. ఇలాంటి క్రిమినల్ నా కొడుకుల్ని, లోపల నా కొడుకుల్ని మనం నాయకుల్లాగా ఎంపీల కింద చట్టసభలకి చట్టాలని చేయటం కోసం
ఎవరిని అంటున్నావు? క్రిమినల్స్, లోఫర్స్ అని ఎవరిని అంటున్నావు? ప్రజలారా, ఈ మాటలు ఎవరిని అంటున్నారు ఏంది అనేది కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇతను అంటుంది షేమ్ అని ప్రజల్నే అంటున్నాడు. మనం ఎన్నుకున్నా కాబట్టి మనల్నే షేమ్ అని అంటున్నాడు. అంత తప్పు చేసాం మనం. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల అభిమాన నటుడు అంటున్నాడు, ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు. అభిమాన నటుడు అనేది ప్రొఫెషన్, ఉప ముఖ్యమంత్రి అనేది ప్రజెంట్ తను ప్రజల కోసం చేస్తున్న రాజకీయం వేరే, ప్రొఫెషన్ వేరే కదా. పోయినసారి వీడియోలో ఏదో వాళ్ళ అబ్బాయికి ఏదో జరిగింది అని అంటే, నువ్వు మీ అబ్బాయి ఇష్యూని రాజకీయం చేయకు, నువ్వు అది అతను ఏం చేయాలనేది కూడా ఇతనే చెప్తాడు. అతనికి ఏం తినాలి, ఎలా చెయ్యాలి, ఏం పాలన చెయ్యాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఇతనే చెప్తాడు అనమాట. అతనికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, ఒక సిస్టమ్ అనేది ఉండవు. ఆ సిస్టంలో పొలిటికల్ ఇష్యూ అంటే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, ఆ సిస్టమ్ ప్రకారమే చెయ్యాలి, అది ఎవరు చేసినా సరే. పవన్ కళ్యాణ్ గారు సొద్దపోస మాటలు, ఈ సొద్దపోస మాటలు మాట్లాడుతుంది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారా, ఇతను మాట్లాడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు క్రిమినల్స్ని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారు అని అన్నారు. పార్టీలోకి చేరిన తర్వాత క్రిమినల్ పనులు చేశారు. అది అతను పర్సనల్గా ఏమి పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఇలాంటి ఏమి చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ తీసుకొని వాళ్ళే అమ్మాయికి ఏదో సమ్ ఇంటర్నల్ ఇష్యూ ఉంది, అది ఏంటనే పర్సనల్ ఇష్యూ కాబట్టి దాని గురించి బహిరంగంగా మాట్లాడకూడదు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. అమ్మాయికి ఇష్యూ బయటికి రావడం వల్ల వాళ్ళు ఏదో అబ్బాయిని చేశారు, దాన్ని సమర్థించట్లేదు. అది తప్పే. అది అబ్బాయి చేసినా తప్పే, అమ్మాయి చేసినా తప్పే. అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తే అది తప్పే, అమ్మాయి ఈ విధంగా చేసినందుకు అమ్మాయిది తప్పే. ఎవరిని వెనకేసుకురారు, తప్పు చేసిన వాడిని తప్పనే చెప్పాలి. మాటలు కాదు, రాజకీయాల్లో క్రిమినల్స్ ఉంటారా, రాజకీయాల్లో క్రిమినల్ ఎన్నుకుంటారా? చూడు ఎంత సొల్లు చెప్తున్నాడు. ఇట్లాంటి సొల్లు మాటలే. మన సొంత ఎమ్మెల్యే ఇవ్వట్లేదని చెప్పని వాళ్ళ వ్యాపారాల మీద దాడి చేస్తారు. 10 లక్షల కోసం లేదా ఆ స్థలం ఇవ్వట్లేదని చెప్పని వాళ్ళ వ్యాపారాల మీద దాడి చేస్తారు. ఇలా ఏమైనా జరుగున్న దానికి ఏదైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే చెప్పండి, దానికి తగ్గ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, దానికి ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేయండి. ఏదీ లేకుండా అబాండాలు అనేది వేయడం కరెక్ట్. అబాండాలు వేయడం అనేది కరెక్ట్ కాదు. నీ దగ్గర ప్రూఫ్ ఉంది, నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఇదిగో ప్రూఫ్, మాట్లాడు, ప్రూఫ్ తెచ్చి మాట్లాడి ఇట్లాంటి సొల్లు ఏదైనా ఉంటే చెప్పు. అలా తప్పు చేసి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏం ఊరుకోరు, సస్పెండ్ చేస్తారు. యూనివర్సిటీలోకి వెళ్ళి వైస్ ఛాన్సలర్ని తిడతారు కులం పేరు. నానాజీ గారు పలానా వ్యక్తి కులం పేరుతో తిడతారా అని అన్నారు. మరి కులం పేరుతో నువ్వు సానుభూతి పొందుతున్నావే కదా. నేను చాలా వీడియోలో చూశాను, ఒక అమ్మాయిని కొంతమంది మనుషులు వచ్చి పాడు చేశారు అని అంటే అమ్మాయిని సపోర్టెడ్గా మాట్లాడాల్సింది ఫోన్ ఇచ్చి, అమ్మాయి మైనర్ బాలిక, ఇవన్నీ కరెక్టే. లాస్ట్లో వచ్చి పలానా క్యాస్ట్ అని చెప్తాడు. అంటే వీళ్ళందరినీ వెనకేసుకు, అమ్మాయి అందరిలాంటి అమ్మాయి కాదా, అంటే భారతీయురాలు కాదా? అంత గర్వంగా ఎందుకు చెప్పుకోలేవు? అందరు అమ్మాయిలతో పోల్చి, అందరు మనుషులతో పోల్చి ఎందుకు పర్టికులర్గా పలానా కులం అని చెప్పేసి సపరేట్ చేసి మాట్లాడతావు? ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ నీకు కావాలి కాబట్టి. నాకు భారతీయులందరూ సమానమే. అది ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా సరే న్యాయం సైడే ఉండాలి. నీకు అలా ఉండడం నీకు చేత కాదా? చేతను వస్తే అమ్మాయిని, ఏ అమ్మాయి అయినా సరే కులం పేరు లేపకుండా మాట్లాడడం నేర్చుకో. తిరుపతి ఇన్ఛార్జ్ ఎవరితో అయితే రిలేషన్షిప్లో ఉన్నాడో, సరే మ్యారిటల్ రిలేషన్షిప్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్, అది లీగలా ఇల్లీగలా ఈ దీనిలోకి వెళ్లకుండా అది వాళ్ళిద్దరు వ్యక్తిగత. కొన్ని రోజులు నన్ను ఒకడు మోసం చేశాడు, వాడు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నన్ను చంపేస్తాను అంటున్నాడు అని చెప్పిన అది పబ్లిక్ ఇష్యూ అయింది. సో మాట్లాడాల్సి వచ్చింది. ఇది మాట్లాడినప్పుడు అలాంటి వాడిని పార్టీ నుంచి మనం సస్పెండ్ చేయండి. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఇదిగో ఇది ఈ సొల్లు అనమాట. పార్టీ కార్యకలాపాల నుంచి దూరంగా ఉండండి. నీ సొల్లు వినడానికి చాలామంది ఉంటారు, ఆ సొల్లు అంతా వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు ఒక అమ్మాయిని ఒకడు బెదిరిస్తున్నాడని అమ్మాయి చెప్తుంది. ఆ బెదిరించిన వాడిని వాళ్ళు చంపేశారు. వాడు అలా చేయడం తప్పే, ఈ అమ్మాయి చంపడం తప్పే.
అది వాస్తవం ఏంటి అనేది తెలియకుండా యాక్షన్ ఎట్లా తీసుకుంటాం? కనిపించే ప్రతి ఒక్కడిని నీలాగా సొల్లు చెప్పే ప్రతి ఒక్కడి మాట వినేసి పార్టీలో ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేసుకుంటే పార్టీలో ఎవరు ఉంటారు? నువ్వు కూర్చుంటావా? లేదంటే భజన చేసుకుంటా కూర్చుంటావా పలానా పార్టీ అని చెప్పేసి? వాస్తవం తెలిసిన తర్వాత సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేశాడు కూడా. అదే అంత చెప్పాల్సిందంతా చెప్పి సొల్లు క్రిటిసైజ్ చేసేసి అంత బత్తాయి మాటలు ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి ఏంటండి. అండ్ ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ క్రిటిసిజం అండ్ ఎవ్రీథింగ్, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా సస్పెండ్ చేయడం అనేది, పార్టీ నుంచి పూర్తిగా సస్పెండ్ చేయడం అనేది వి అప్రిషియేట్ ద యాక్షన్ టేకెన్ బై పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే మీరు కూడా ఒక ఫక్తు రాజకీయ నాయకుడే కనపడుతుంది. అది దాంతోపాటు మీ పార్టీ ఏం శుద్ధపూస పార్టీ ఏం కాదు, మీరు కూడా అందరూ ఇప్పుడు ఆయనది శుద్ధపూస పార్టీ కాదు అని నువ్వు డిక్లేర్ చేసావు. నువ్వు ఒక్కడికి డిక్లేర్ చేసినంత మాత్రం అది కాకుండా పోదు. ఇప్పుడు నీ ఛానల్ ఉంది, నీ ఛానల్ ఏమైనా శుద్ధపూస ఛానలా? ఆ రోజు నీ ఛానల్లో మీ ఇంట్లో వాళ్ళని, మీ పేరెంట్స్ని ఏదో బూతులు తిట్టారు, అది ఇదేం చేశారని చెప్పి పోయి నేను తేల్చుకుంటా, నేను ఒకడికి అమ్ముడు పోను. అసలు నేను ఈ సొల్లు మాటలంతా చెప్పింది ఎవరు? నువ్వు కదా. నిన్ను కొనుక్కునేది ఎవడు? ఇప్పుడు నేను అమ్ముడు పోను అని అంటావు. ఎవడు కొంటాడు నిన్ను నువ్వు అమ్ముడు పోవడానికి? అయినా నిజాయితీగా ఉండు. నేను అమ్ముడు పోయేది ఏంది? నేను నిజాయితీగా ఉంటాను అని ధైర్యంగా చెప్పాలి నువ్వు. నువ్వు నిజాయితీగా ఉండవనా? అందుకనా ఈ సొల్లంతా చెప్తున్నావు? నిజాయితీ అంటే తప్పుని తప్పు అని చెప్పగలిగినోడు. అది నీ దగ్గర లేదులే. కానీ ఈ సొల్లంతా క్రిటిసైజ్ చేసేటప్పుడు ఆనందపడతా అంటారు చూసారా? ఒక జోక్ అనేది ఇప్పుడు జంధ్యాల గారు ఆ టైంలో ఉండేది జోకులు. ఇప్పుడు వచ్చే జోకులు అంటే పక్కనోడిని హేళన చేసి మాట్లాడుతుంటే అవతలోడికి ఆనందం వస్తుంది. అదే జోక్ అని ఫీల్ అవుతున్నారు. ఎవరిని తక్కువ చేయకుండా ఒక జోకును పండించేదని దాన్ని జోక్ అంటారు. అలాంటి అందరికీ రావు. నీలాగా సొల్లు చెప్పడం తప్పించి. పార్టీలో ఉన్నట్టే మీ పార్టీలో కూడా క్రిమినల్ ఉన్నారు, మెల్లిగా బయటకు వస్తున్నారు, అంతే తేడా. వచ్చిన వాడిని బయటికి నెట్టేస్తారు. వద్దండి, చెప్పొద్దు. నువ్వు వినకండి ఇట్లాంటి సొల్లు. నువ్వు చెప్పకు.